మొన్న నా దగ్గర పేషెంట్ వచ్చారండి. ఆ పేషెంట్కి ఈ లివర్ ఉంటుంది కదా, ఈ లివర్ రక్తనాళంలో గడ్డ కట్టింది. ఇంకా ఈ స్ప్లీన్ అంటారు, చిన్న కాలంలో కూడా రక్తం గడ్డ కట్టింది. ఇది కదిలితే ఎక్కడైనా కానీ అది పోయి స్ట్రక్ అయిపోయింది అనుకోండి, ఆమెకి హార్ట్ అటాక్ రావచ్చు, లేకపోతే బ్రెయిన్లో పోయి స్ట్రక్ అయితే బ్రెయిన్లో ప్రాబ్లం రావచ్చు. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది ఆమెకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అనేది అడగడానికి వచ్చారండి. ఆమెకి రక్తం 3 పాయింట్స్ ఉంది. బాడీ ఎంత మంచి రెస్పాన్స్ ఇస్తుంది చూడండి. ఆమెకి రక్తం చాలా తక్కువ ఉంది అంటే ఈ బ్లడ్ అనేది ఫ్లో అనేది రష్గా లేకుండా ఈ క్లాట్ అనేది ఎక్కడ పడితే అక్కడ క్లాట్ బ్లాకేజెస్ కాకుండా చూసుకుంటుంది. కాబట్టి ఇంత మంచి బాడీని మనం ఎంత హెల్దీగా పెట్టుకోవాలి, ఎంత హ్యాపీగా పెట్టుకోవాలి. ఈ బాడీ ఎంత సపోర్ట్ చేస్తుందంటే ఆమెకి బ్లడ్ పెడితే కూడా రియాక్షన్ వస్తుంది. అంటే ఈ బ్లడ్ ఫాస్ట్గా పోయిందనుకోండి, ఈ క్లాట్ ఎక్కడైనా పోయి ఆమెకి సడన్ డెత్ కావచ్చు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేది మీకు రాకుండా, ఈ బ్లడ్ క్లాట్ అనేది మీకు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఉంటుందండి. అలోపతిలో అయితే ట్రీట్మెంట్ లేదు. ఆమెకి సర్జరీ కానీ ఏది కూడా చేయలేమని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రాబ్లం రాకూడదు అంటే మీ విటమిన్స్ లెవెల్ కానీ, మినరల్స్ లెవెల్ కానీ, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఇవి అన్నీ కూడా మీ బాడీ ప్రకారంగా సెట్ అయి ఉండాలి. మీకు బ్లడ్ బాగుండాలి. అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు ఈ ప్రాబ్లం రాదండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.